హిందూ ధర్మంలో శనిదేవుడికి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. శనిదేవుణ్ణి న్యాయాధికారిగా, కర్మఫలదాతగా భావిస్తాం. ప్రతి ఏటా వైశాఖ మాసం అమావాస్య తిథి రోజున శని జయంతిని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. మానవులు చేసే సత్కర్మలకు, దుష్కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే శనిదేవుణ్ణి ఈ పవిత్రమైన రోజున ఆరాధించడం వల్ల వారి వారి జీవితంలోని దోషాలన్నీ తొలగిపోతాయని కూడా శాస్త్రవచనం. ముఖ్యంగా ఏలినాటి శని, ఆ శని దైవ ప్రభావంతో ఇబ్బంది పడేవారికి ఈరోజు ఒక గొప్ప అవకాశం కూడా. ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా ఈ పవిత్రమైన రోజున శనీశ్వరుడికి భక్తితో మొక్కుకోవడం వల్ల శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇంతకీ శని జయంతి ఎప్పుడు అంటే, ఈ సంవత్సరం పంచాంగ గణన ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తిథి మే 16, 2026 శనివారం ఉదయం 5:11 ప్రారంభమవుతుంది. తిథి ముగింపు మే 17వ తేదీ అర్ధరాత్రి 1:30 వరకు ఉండనుంది. శాస్త్రం ప్రకారం ఉదయం తిథిని పరిగణంలోకి తీసుకుంటే మే 16వ తేదీ శనివారం రోజునే శని జయంతిని జరుపుకోవాలి. విశేషం ఏమిటంటే, శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజున ఈ జయంతి రావడం వల్ల దీనిని శని అమావాస్య అని కూడా పిలుచుకోవాలి. ఇది అత్యంత అరుదైన, శక్తివంతమైన రోజని కూడా భక్తులందరూ గ్రహించాలి. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకమంటే, శనిదేవుడు కష్టాలకు కారకుడు కాదు, క్రమశిక్షణకు కారకుడు. ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తారో వారిని శనిదేవుడు ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. శని జయంతి రోజున మనం చేసే పూజలు, దాన ధర్మాలు ఇతర రోజుల కంటే 1000 రెట్ల అధిక ఫలితాన్ని కూడా ఇస్తాయని మనకు జ్యోతిష శాస్త్రం చెబుతోంది. శని జయంతి రోజున ఆర్తుల సేవ చేయడం, సత్ప్రవర్తనతో ఉండడం వల్ల శనిదేవుడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. శని జయంతి రోజున భక్తులందరూ కూడా భక్తితో ఈ విధముగా పూజను చేయాలి. ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. సాయంత్రం వేళ శనిదేవుణ్ణి పూజించడం అత్యంత శుభకరం. పూజ చేసే సమయంలో పశ్చిమ దిశ, పడమర వైపు ముఖం చేసి కూర్చోవాలి. శని మంత్రాలను లేదా శని స్తోత్రాన్ని భక్తితో పఠించాలి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిదోష తీవ్రత తగ్గుతుంది కూడా. ఈ రోజున ఏం చేయాలి అంటే, శని జయంతి రోజున దానానికి మించిన పరిష్కారం లేదు. స్తోమత ఉన్నవారు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, మినుములు లేదా అన్నదానాన్ని చేయాలి. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారికి, కూలీలకు ఈ రోజున సహాయం చేయడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈరోజు మొత్తం కూడా ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనశ్శుద్ధి కలుగుతుంది. శని జయంతి రోజున ఎవరితోనూ గొడవ పడకూడదు. అబద్ధాలు ఆడడం, ఎవరిని మోసం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. వృద్ధులను, అనాథలను గౌరవించడం వల్ల శనిదేవుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ పర్వదినం రోజున మీకు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకాన్ని జరిపించి, నల్లటి వస్త్రాన్ని సమర్పించి భక్తితో ఆయనను మొక్కుకోవడం వల్ల శనీశ్వరుడు మన యొక్క భక్తికి ముగ్ధుడై కష్టాల నుండి మనందరినీ కూడా బయటపడవేసి శుభాలను అందించేవాడే శనీశ్వరుడు. నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని జరిపించి, నల్లటి వస్త్రాన్ని సమర్పించి, నవధాన్యాలను కూడా శనీశ్వరుడికి సమర్పించడం వల్ల శని బాధల నుండి ఇబ్బంది పడుతున్న భక్తులందరూ కూడా ఆ శనీశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై మెండైన ఆశీస్సులను కూడా పొందుతారు. కార్యాలయాలకు, పనులపైన వెళ్ళే వారందరికీ కూడా ఉదయపూర్వమే ఆలయానికి వెళ్ళి నవగ్రహాల్లో కొలువై ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని జరిపించి, నల్లటి వస్త్రాన్ని సమర్పించి, నవధాన్యాలను, తీయటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి శనీశ్వరుడి మంత్రాన్ని పఠించడం వల్ల సకల శుభాలను కూడా పొందుతాం. ఎంతో పవిత్రమైన
శని జయంతి, శని అమావాస్య రోజున ఇవన్నీ కలిసి రావడం వల్ల మనకెంతో ముఖ్యమైన పర్వదినంగా కూడా మనకు పురాణాలు సూచించాయి. అత్యంత పవిత్రమైన ఈ రోజున మనందరం కూడా శనీశ్వరుణ్ణి భక్తితో పూజించి సకల శుభాలను పొందుదాం. ఓం శనైశ్చరై నమః.